జై భద్రకాళి మాత నమో నమ. మేము చూస్తున్నాం కదా ఇప్పుడు జగన్ గారు అసెంబ్లీకి పోవంటే నాకు ప్రతిపక్ష హోదా లేకుంటే నేను పోనని చెప్తాను. అంటే మనం ఎట్లా ప్రజాస్వామ్యాన్ని అంతా అపహాస్యం చేస్తామని చూస్తున్నాం. మీరు పోయి అక్కడ సమస్యలు వివరించండి, వాళ్ళు ఏమైనా తప్పులు చేసి అడగండి. కొన్ని సంక్షేమ పథకాలు ఎందుకు అమలు కావడం లేదు, మీ గతంలో 5 ఏళ్ళలో మీరేం చేసినారు, అన్నీ సమాధానం చెప్పడానికి అసెంబ్లీ సమావేశాలు. అంతేగాని కోట్లు ఖర్చు పెట్టి నిమిషాలకు లక్షలతో ఖర్చు పెట్టి అసెంబ్లీని పెట్టి ఇది ఏమన్నా ప్రజా డబ్బుని ఎంత దుర్వినియోగం చేసినారో చూస్తున్నాం. జీవిరెడ్డి గారు కేబుల్ దాంట్లో పోయి దాంట్లో ఒక 400 మంది ఉద్యోగాలు తీసినా వాళ్ళకి జీతాలు వస్తున్నాయి. ఇవన్నీ చాలా ప్రజలు తెలుసుకోవాలన్నా. మీరు ఏదో పార్టీలకు ఊడిగాలు చేయదండి. ఇది మా నాయన ప్రజల సొమ్ము కాదు, ఇది మా నాయన శివుని సొమ్ము. ఇది శివుని సొమ్ము ఎట్లా కాపాడుకోవాలో మా నాయన తెలుసు. ఈరోజు మనం ఎంత సంక్షేమాలు తింటున్నామో, ఈరోజు ప్రతి ఒక్కటి జిఎస్టీ రూపంలో, ట్యాక్స్ రూపంలో ఈరోజు ప్రజలు నడ్డి విరుస్తున్నారు. నాయకులు వాళ్ళేం సొంతంగా ఏమీరు. చంద్రబాబు అయినా, జగన్ అయినా, గత ప్రభుత్వంలో పాలకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా, ఎవరైనా కానీ అందరూ మన మీద భారాలు వేసిపోయినారు. కరెంటు పనులు ఎందుకు పెరిగా? ఇప్పుడు 200 యూనిట్లు ఫ్రీ అంటారు ఎస్సీ వాళ్ళకి. మళ్ళీ బీసీ వాళ్ళందరూ వెనకబడిన వాళ్ళు లేరా? అన్ని కులాల్లో లేరా? మళ్ళీ ఇవన్నీ సబ్సిడీ ఇవ్వాలా, రైతులకి ఇవ్వాలా. జై జవాన్ జై కిసాన్. ఎందుకంటే ఏం ఉండకూడదు నాన్న. జై భద్ర.